తనకో షెల్టర్ కావాలి. అందుకే నీ ఇల్లుని నిన్ను వాడుకో. No, I'm good. If you want me to stay, I'll stay. లిసీ బాడీ నీ ఇంట్లో దొరకడం వల్ల నీకు డ్రగ్స్ కి సంబంధం ఉందని నేను ఇంట్రోగేట్ చేశాను. వీడిని కదిపితే మొత్తం డొంకే కదులుతుంది. దీనంతటిని లీడ్ చేసేది ఎవరో తెలుసా? So Guruji, 150 kg of cocaine is ready, and we have to get 50 kg more. I'm sure by next week the containment will be ready and it will be dispatched. ఎంజాయ్ యువర్ అన్లిమిటెడ్ ఫ్రీడమ్. ఇప్పుడు మీకు పోయిందా స్వామి? యు ఆర్ అండర్ అరెస్ట్. స్వామి, యోబో అంటే ఏంటి? యోగి భోగానంద. ఓహో, సకల భోగాలు సంకనాగిపోయి సమయం ఆసన్నమైందనమాట. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న వండర్ ఉమెన్ నీ ఇంట్లో చచ్చిందంటే ఈ లింక్లో నువ్వు కూడా ఒకడవని సార్ నిన్ను ఇంట్రాగేట్ చేశారు. సార్, మీ లెక్కలు తెలిపోయినాయి కానీ నా లెక్కలే తేల్చడం లేదు. అయితే అది తేల్చేద్దాం. చెప్పు, ఎవరు చంపారు? సార్, నేను చెప్పాల్సిందంతా ఆ రోజు చెప్పేశాను సార్. ఇంకా నా దగ్గర చెప్పడానికి ఏం లేదు సార్. ఏం లేదా? అదేంటో తెలుసుగా, ఏ క్లూ లేకుండా ఏ మర్డర్ ఉండదు. ఇది ఇంత క్లీన్గా ఉందేంటని మళ్ళీ మీ ఇంటికి వెళ్ళాను. అప్పుడే ఈ టికెట్ దొరికింది. నువ్వు మీ ఆవిడని హైదరాబాద్లో ట్రైన్ ఎక్కిస్తే ఆవిడ రాజమండ్రిలో ఫ్లైట్ దిగింది. ఈ ట్రైన్ నుంచి ఫ్లైట్ ఎక్కే మధ్యలో ఏం జరిగిందో నీకు బాగా తెలుసు. గుర్తొచ్చిందా? చెప్పు, సార్ కూడా వింటారు. సార్, దేవిని ట్రైన్ ఎక్కించి ఆఫీస్కి వెళ్ళాక లిజీ నాకు వీడియో కాల్ చేసింది సార్. ఈశ్వర్, లిజీ ఇన్ సారీ. చాలా అందంగా ఉన్నాను కదా? నాకు తెలుసు నీకు సారీ ఇష్టం అని. అందుకే దేవి ఎప్పుడూ సారీలో ఉంటుంది. నేను ఎలా ఉన్నాను? తనకనే బాగున్నాను కదా? రైట్? కమ్ సూన్ స్వీట్ హార్ట్. ఎక్కువసేపు ఎదురు చూడలేను. దేవి, నువ్వు ఊరెళ్ళలేదా? ఏ, నేను ఊరెళ్ళిపోతే నా మొగుడుతో కులుకుదామనుకున్నావా? ఏంటి చూస్తున్నావు? షాక్ అయ్యావా? పల్లెటూరులో పెరిగింది, పట్టుచీర కట్టుకుని మట్టిగాజులేసుకుని ఏం చెప్పినా బుట్టబొమ్మలా తలాడిస్తూ వింటుంది. గుట్టుగా దీని మొగుణ్ణి మాయ చేసి పట్టుకుపోదామనుకున్నావా? నువ్వు ఇంటికొచ్చిన మొదటి రోజే నాకు నీ నాటకం అర్థమైంది. పార్టీలో బావని పక్కకి తీసుకెళ్లి ముద్దు పెట్టినప్పుడే నీ పళ్ళు రాళ్ళగొట్టి నిన్ను మెడపట్టి బయటికి గెంటేద్దామనుకున్నా. కానీ బావ గురించి ప్రతి చిన్న విషయం తెలిసిన నాకు పూర్తిగా నీ గురించి తెలియకపోవడంతో అసలు నువ్వేంటో నీ సంగతేంటో తెలుసుకుందామని నిన్ను ఇంట్లో ఉండమన్నాను. నువ్వు ఒక్కదానివే కదా, హోటల్లో ఎందుకు ఉండడం? ఇక్కడే ఉండొచ్చు కదా. Now I'll go and play my game. నాకు ప్రెగ్నెన్సీ 100 సార్లు వచ్చేది. ఫైనలీ, వావ్! నీకంతా తెలిసిపోయిందిగా. మొత్తం అబ్జర్వ్ చేసేసి నన్ను పట్టేసుకున్నావు. You're so smart. ఇంకా దాగుడు మూతలు ఆపేద్దాం. చూడు, నీ మొగుడికి ఇష్టమని నీలాగే చీర కట్టుకున్నా. నీకన్నా అందంగా ఉన్నాను కదా? అందంగా ఉన్నంత మాత్రాన ఏ మగాడు ఒక బజారిదాన్ని తన భార్య అనుకోడు. నేను మజార్దానా?